మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. ఈ ఛానల్లో ఆటో డ్రైవర్లకు అనుకూలమైన వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఏమి చేసినా ఆటో డ్రైవర్ల క్షేమం మాత్రమే ఈ ఛానల్ ఉద్దేశం. ఒకటి తప్పు అని చెప్పిన, మరొకటి రైట్ అని చెప్పిన, కొన్ని విషయాలు నేను చెప్పేటివి మీకు నచ్చకపోయినా సరే, ఆటో డ్రైవర్లుగా అయినటువంటి మీ క్షేమం మాత్రమే నా ఉద్దేశం. మీరు గమనించారా? నేనేదో చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పుకుంటా వెళ్ళిపోతాను, కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా అడిగే పని నేను చేయను. ఎందుకంటే ఇది మన ఛానల్, ఇది మనది అని మీరు ఫీల్ అయ్యారా, మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి నేను ఇప్పుడు ఇలా చేయను. అసలుకి అట్లాంటి ఆలోచన కూడా నాకు రాదు. కానీ మీ అభిప్రాయం చెప్పని నేను మాత్రం కోరుతా ఉంటాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది కూడా ఒక డిఫరెంట్ వీడియో. ఎందుకంటే మన ఛానల్ చూసిన వాళ్ళు, లేకుంటే రోడ్డు పైన అనేక మంది అన్న మేము ఆటో ఫీల్డ్కి వస్తాం, మేము ఆటో తోలుకుంటాం అని చెప్పి అనేక మంది చెప్తా అంటారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి నేను చేస్తున్నటువంటి ఈ వీడియో. మై ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు మేము ఆటో ఫీల్డ్కి వస్తాం, వాళ్ళలాగా మేము సంపాదించుకుంటాం అని. ఒకవేళ మీరు అనుకుంటే, మీకు ఎన్ని ఫైనాన్స్ ఆఫీసులు ఉన్నాయో అన్ని ఫైనాన్స్ ఆఫీస్ కాడికి వెళ్ళండి. సెకండ్స్లో ఆటోలు ఉన్నాయా అని అడగండి. వాళ్ళు ఒక గోడను తీసుకుపోయిందన కుప్పలుగా ఆటోలు చూపిస్తారు. అంటే మీ చుట్టూ ఎన్ని ఫైనాన్స్ ఆఫీసులు ఉన్నాయో ప్రతి ఫైనాన్స్ ఆఫీసులోనూ వేల బండ్లు, వదిలేసిన బండ్లు ఉంటాయి. ఆ ఆటోలు కొనుక్కున్న వాళ్ళు మనం ఆటో ఫీల్డ్కి పోదాం, ఏదో రూపాయి సంపాదించుకుందాం అని కొనుక్కున్న వాళ్ళే. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కరెక్ట్గా కట్టుకుంటూ పోతుంటారు. కానీ ఆటోకు కట్టేదానికి డౌన్ పేమెంట్ కోసం ఎక్కడైనా అప్పు చేస్తుంటారు, లేకుంటే ఏదైనా కొదవ పెట్టి డబ్బు తీసుకొని వచ్చి ఆటో కట్టుంటారు. ఇప్పుడు దీన్ని చూసుకోవాలా, ఫ్యామిలీని చూసుకోవాలా, ఆటోని చూసుకోవాలా. ఆటో ఫీల్డ్ అన్నది అంత ఈజీ కాదు. పెద్ద పెద్ద సిటీస్లో ఉండి మేము రోజుకు 2,500 సంపాదిస్తాం, 3,000 సంపాదిస్తాం అని చాలా గొప్ప వాళ్ళు చెప్తుంటారు. చూసినావా? వాళ్ళకు కుదురుతుందేమో, కానీ చిన్న చిన్న సిటీస్లో 500 నుంచి 1,000 రూపాయలు సంపాదించే కొందికి ప్రాణం తోక్కొస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనం 500 సంపాదించాము అంటే దాని అర్థం ఏంటి? బండి బాడికి 400 పోతే మిగిలేది 100. అన్ని రోజులు అలా ఉంటుందంటే కొన్ని రోజులు ఎక్కువ ఉంటుంది, కొన్ని రోజులు తక్కువ ఉంటుంది. తగ్గిన రోజు ఇంకెక్కడన్నా మనం అవసరం కోసం అప్పు చేస్తాం, దానికి వడ్డీ పడుతుంది. ఇలా ఏదో ఒకసారి కొంచెం ఎక్కువ అయ్యి తల్లి కూలు బాగాలేదు, పెళ్ళాని కూలు బాగాలేదు, పిల్లల కూలు బాగాలేదు, నాన్న కూలు బాగాలేదు, ఆఖరికి వాడి కూలు బాగాలేదు, ఏదో ఒక ఇష్యూ వల్ల టైము దీనికి పెట్టేసి ఆ రోజు మనం ఆటో ఫైనాన్స్లో కొనుక్కుంటే దానికైతే బండి వాడికి రోజుకు 400 కట్టాలి కదా. అలా అప్పు మిగిలి ఓవరాల్గా బాబు మేమేదో కూలి పని చేసుకుంటున్నాం, ఆ కూలి పనికి పోతే చాలరా బాబు, ప్రశాంతంగా సాయంత్రం మాకు 1,000 రూపాయలు వస్తుంది, అంతే తప్ప ఈ ఆటో ఫీల్డ్కి వచ్చి మా జీవితాలు మేము నాశనం చేసుకున్నామని కొన్ని వేల మంది ఆటో ఫీల్డ్కి వచ్చి ఆటోను వదిలేసిన వాళ్ళు ఉన్నారు. నా వీడియోస్ మీరు కంటిన్యూగా చూసిన వాళ్ళైతే, 1.5 సంవత్సరంగా నా వీడియోస్ చూసిన వాళ్ళైతే నేను చాలాసార్లు చెప్పాను, నాకు అనుకున్నంత ఆదాయాలు లేవు. నా వెనకాల వాడు 2,000 సంపాదిస్తాడు, నా ముందర వాడు 1,500 సంపాదిస్తాడు, నా ఎడం పక్కోడు 1,000 రూపాయలు సంపాదిస్తాడు, నా కుడి పక్కోడు 800 ఎంతో సంపాదిస్తాడు. కానీ నాకు 500కు 600కు కొన్నిసార్లు తినడానికి కూడా తిండికి లేకుండా బాధపడ్డాను నేను. ఆటో ఫీల్డ్ అన్న అంత ఈజీ కాదు. చాలామంది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆన్లైన్ బాడుగులు వచ్చేసాయి కాబట్టి మనం యాడున్నా సరే బాడుగు మన దగ్గరికే వస్తుందని చెప్పిందన్న. నిజమే, వస్తుంది. మీ ఫోన్కు ఒక బాడుగు వస్తుంది, 2 కిలోమీటర్ల పికప్ ఉంటుంది. 10 సార్లు పోతారు, 20 సార్లు పోతారు, 20 రోజులు పోతారు. నెల తర్వాత, 2 నెలల తర్వాత 2.5 కిలోమీటర్లు ఏమబ్బా పోయేది, ఏమబ్బా అయిపోతుందని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు. ఆ తర్వాత కొంచెం ఆదాయం తగ్గుతుంది. ఆ తర్వాత బాడుగులు వస్తాయి, ఫోన్లో బాడుగులు యాక్సెప్ట్ అవ్వవు. నీ పక్కనోడు పోతాడు, లేకుంటే నీ పక్కనోడు బాడుగు వస్తుంది, నీకు రాదు. ఒకవేళ నీకు బాడుగు వస్తుంది, ఏదైనా మంచి బాడుగు వచ్చిందని పోతావు, రిటర్న్ నీకేం ఉండదు. అంటే నువ్వు పోయే డబ్బుల్లో సగం డబ్బులు డీజిల్కి అయిపోతాయి. ఆన్లైన్ బాడుగుల్లో మీకు వచ్చేటువంటి ప్రతి బాడుగా ఒక చోట నుంచి వెళ్ళి మళ్ళీ ఆ చోటుకి తిరుగు వచ్చే కొద్దికి సగం డబ్బులు డీజిల్కి అయిపోతాయి. ఇలా అనేక క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఈ అనేక క్యాలిక్యులేషన్స్లో నేనేం చెప్తానంటే, మీకు వేరే పని ఏదైనా ఉంటే చూసుకోండి, లేకపోతే ఆటో ఫీల్డ్కి వద్దు అంటాను నేను. అటు తర్వాత
మాట్లాడేటువంటి తెలివితేటలు లేని వాళ్ళు, మనుషుల్ని మాటలతో మాయ చేయడం చేతకాని వాళ్ళు, అలా మాయ చేయడం చేతకానటువంటి నాలాంటి వాళ్ళు మీకు కూడా ఆటో ఫీల్డ్ సెట్ అవ్వదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఈ వీడియో చేయడానికి కారణం వాడే. ఏరా బాబు బాడుగలు ఎలా ఉన్నాయి అని చెప్పి అడిగాను నేను. అన్నా నాకు బాడుగ పడింది శ్రీవారం మెట్టుకు 350 రూపాయలు బాడుగ, 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్పి 400 మాట్లాడుకుపోయినాడంట. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎంతమంది ఒక బాడుగ వస్తే, ఆన్లైన్ బాడుగ వస్తే ఎక్స్ట్రా ఇస్తేగా నేను రాను అని చెప్పే వాళ్ళు ఎంతమంది? నాలాంటోళ్ళు చెప్పడం చేత కాదు, అడగడానికి మొహమాటం, అడుక్కు తిన్నట్టు ఉంటుంది. అలా ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు ఆటో ఫీల్డ్కు పనికిరాదు, అస్సలు పనికిరారు. ఇప్పుడు నేనంటే అదే 325 రూపాయలు బాడుగు వస్తే 325 కోసం పోతాను నేను, కానీ వాడు 75 రూపాయలు ఎక్స్ట్రాగా మాట్లాడుకొని 400కు వెళ్ళాడు. ఇంకేదైనా రిటర్న్లో బాడుగు వచ్చిందనుకో, అది వాడికి హెల్ప్ అవుతుంది. ఇలా ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు ఆటో ఫీల్డ్కి పనికిరారు. సరే, వాడు పోతా అంటే నిన్న అంటే ఈరోజు 13 డేటు, నిన్న 12వ తేదీన ఒక చిన్న బాడీ వెళ్ళాడంట, ఎక్కించుకున్నాడు, వెళ్ళి డ్రాప్ చేసేసాడు. ఇప్పుడు నేనైతే ఏం చేసుంటాను, ఎక్కించుకుంటాను, వెళ్ళి డ్రాప్ చేసేస్తాను, అంతే. ఓటీపీ చెప్తాను, క్యాష్ ఆఫ్ ఫోన్పే అడుగుతాను, డబ్బులు తీసుకుని గొంబులు వచ్చేస్తాను. వాళ్ళు వచ్చారు పోయారు ఏంటి అని చెప్పి వాళ్ళతో గలగల అని చెప్పి మాట్లాడే అలవాటు నాకు లేవు. కానీ వాడేం చేశాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఏంటి పరిస్థితి అని చెప్పి చెప్పిందన్న, మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారో, ఎక్కడికి పోతారో, లోకల్ టెంపుల్స్ ఉన్నాయి తిరుగుతారా అని వాడు అడిగాడు. అడగడం వల్ల మాటల సందర్భంలో వాళ్ళు చెప్పారు. అంటే 12వ తేదీ వాళ్ళు చెప్పారు, 13/8/2026 ఈరోజు మాకు ఏం పనులు లేవు బాబు, ఒకవేళ టెంపుల్స్ ఉంటే చెప్పండి తిరగదామని చెప్పి లోకల్ టెంపుల్స్ 5 టెంపుల్స్ 1000 రూపాయలకు మాట్లాడుకొని పోయాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, వాడు శ్రీవారం ఎట్టుకు పోతాడు. ఆ టైంకి వీళ్ళు ఫోన్ చేశారు. నేనేంటి ఏం చేస్తుంటా అంటే, మీరు వేరే బాడుగాటుకొని మాట్లాడుకొని పోండి అని చెప్పుంటా. కానీ తెలివితేటలు కలిగిన వాడు ఏం చేశాడు, వాక్చాతుర్యంతో వాళ్ళని వీడి వైపుకు తిప్పుకున్నాడు. తెలివితేటలు కలిగినటువంటి వీడు ఏం చేశాడు, శ్రీవారం ఎట్టుకుపోయేటప్పుడు సార్ కొద్దిసేపు ఉండండి వస్తాను అన్నాడు. తర్వాత అట్లా వాళ్ళు వెయిట్ చేసి 9 వరకు వెయిట్ చేస్తారు. వీడు వచ్చే పరిస్థితుల్లో లేదు. దాని తర్వాత ఏమన్నాడు, సార్ నేను మా అన్నని పంపిస్తాను, మీరు కపిలతీర్థం గుడికి వెళ్ళండి, మీరు దర్శనం చేసుకొని వచ్చే లోపల నేను వచ్చేస్తాను, అతనికేం డబ్బులు ఇవ్వద్దండి అని చెప్పేశాడు. వీడేం చేశాడు, ఒక ర్యాపిడో ఆటోని బుక్ చేసి వాళ్ళని తీసుకుని గుడికాడు వదిలేమన్నాడు. ర్యాపిడో వాడికి వీడు ఫోన్పే చేసేసాడు, వాళ్ళని డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. ఆ తర్వాత వీడి పికప్ చేసుకున్నాడు, 1000 రూపాయలు వచ్చాయి. అంటే తెలివితేటలు కావాలి, వాక్చాతుర్యం కావాలి. ఆ తర్వాత సిగ్గు లేకుండా బతకాలి అనుకునేవాడు మాత్రమే ఆటో ఫీల్డ్కి వస్తాడు. సిగ్గుండేవాడు ఆటో ఫీల్డ్లో బతకలేడు, రూపాయి కూడా సంపాదించుకోలేడు. ఇప్పుడు సిగ్గు లేకుండా బతకలేని వాడు ఏంటి అంటే, రోడ్డు పైన చాలామంది పోతుంటారు, సార్ ఆటో సార్ ఆటో సార్ ఆటో సార్ ఆటో సార్ అలిపిరి సార్ కపిలతీర్థం సార్ ఆ గుడి సార్ ఈ గుడి సార్ పద్మావతి టెంపుల్ సార్ అని చెప్పిందనా. నాకు తెలిసినటువంటి అనేక మంది రోడ్డు పైన ఎవరు పోతే సార్ ఆటో సార్ అంటుంటారు. కానీ నేను ఏ రోజు అడగలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆటో అయితే వాళ్ళు అడుగుతారు కదా, మనం ఏంది అడుక్కోవడం అని చెప్పిందనా. ఆత్మాభిమానం కలిగి సిగ్గుపడి నేను ఎవరిని అడగలే కాబట్టే నా బతుకు ఇలా ఏడ్చింది. కానీ అలా ఆటో సార్ అనేటువంటి వాళ్ళు హ్యాపీగా 10 మందిని అడిగితే 11వ వాడైనా సరే ఆటో దగ్గరకు వస్తాడు, బాడీ మాట్లాడుకుని పోతారు. అలా మీలో ఎంతమంది కనిపించిన ప్రతి ఒక్కరిని సిగ్గు లేకుండా సార్ ఆటో కావాలా అని అడిగేటువంటి వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? అంత సిగ్గు లేకుండా మాట్లాడేంత కెపాసిటీ మీకు ఉందా? అన్ని తెలివితేటలు ఉన్నాయా? అంత మాటకారితనం ఉందా? ఇవేమీ లేకపోతే మీరు ఆటో ఫీల్డ్కు పనికిరారు. అట్లా కాదు, మేము ఆన్లైన్ బాడుగులు తోలుకుంటాం అని అంటే నీ పక్కనోడు బాడుగు వస్తుంది, నీకు రాదు. నువ్వు 20,000 30,000 సెల్లు పెట్టుకుంటావు, నీ పక్కనోడు 60,000 సెల్లు పెట్టుకుంటాడు. బాడుగు వస్తే వాడు కొట్టుకొని పోతాడు, నువ్వు గుమ్మని కూర్చుంటావు, భజన చేసుకుంటా అంటావు. అంటే ఆటో ఫీల్డ్కి వస్తే సరిపోదు, ఆన్లైన్ బాడుగులకు మంచి ఫోన్ కూడా కావాలి. ఈరోజు 45,000 పైన ఏదైనా ఫోన్ కొంటేనే ఆన్లైన్ బాడుగులకు పనికొచ్చేయడం ఫోన్ ఉంది. 45,000కు తక్కువ ఒక్కటి కూడా మంచి ఫోన్ లేదు. ఒక్కటి కూడా మంచి ఫోన్ లేదు. ఏదో బతకడానికి ఏదైనా ఫోన్ వాడుకోవాలి అనే తప్ప ఒక్కటి కూడా లేదు. అంటే ఆటో ఫీల్డ్కి వచ్చిందనా ఇంకొక 45,000 50,000 పెట్టి ఫోన్ కొనే కెపాసిటీ ఉందా? దాన్ని కొన్ని తర్వాత ప్రతి నెల 5,000 దానికి ఒక ఈఎంఐ కట్టుకోవాలా, ఆటో కట్టుకోవాలా, ఫ్యామిలీని చూసుకోవాలా, ఇలా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నేను మీకు 100 సార్లు చెప్పాను, నేను ఆటో ఫీల్డ్కి వచ్చేయటం అంటే ఇనుము అచ్చుస్తుందా లేదా అని ఐఓఆర్ దగ్గరికి వెళ్ళండి, అడగండి, కనుక్కోండి అని.
ఇలా నా పరిస్థితి ఇలా ఉంది. 500కు 1000 అడుగు తింటున్నాను నేను. కానీ అనేక మంది లేకుండా మా తమ్ముడు పచ్చాట తీసుకున్నాడు కదా, మీకు తెలుసు కదా, మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి. వాడు రోజుకి 2000 సంపాదిస్తున్నాడు. రోజు మొత్తం నేను రోడ్డు పడి ఉందానా 500-600 నుంచి 1000 రూపాయలు సంపాదించడానికి ఇబ్బంది పడతాంట. అంతెందుకబ్బా, ఇప్పుడు టైం ఎంత అవుతుంది నాకు తెలిసి, ఇప్పుడు 12 అవుతుంది, మధ్యాహ్నం 12 అవుతుంది. 6:30కు ఫ్రెండ్కు ఆటో ఇచ్చారు. అంటే నా దగ్గర నా ఆటో కొంచెం రిపేర్ అని ఫ్రెండ్ ఆటో తోలుతాను. 6:30కి ఇచ్చారు. 6:30 నుంచి ఇప్పుడు 12, వాడు 1500 సంపాదించాడు. మహా అంటే ఓవరాల్ ఖర్చుకు తీసుకుంటే, అంటే డీజిల్తో సహా లెక్క పెట్టుకుంటే ఒక 300 రూపాయలు డీజిల్ పోతే 1200 నికరంగా మిగులుతుంది. అందరికీ ఇది కుదరదు, అందరికీ ఇది చేత కాదు. అంతెందుకు, ఇలా సిగ్గు మొహమాటం తెలివితేటలు లేకపోవడం, మాటకారితనం లేకపోవడం, నేను గౌరవంగా బెత్తుగా ఉండాలా, తర్వాత అఫీషియల్గా ఉండాలా అనుకునేవాడికి ఆటో ఫీల్డ్ సెట్ అవ్వదు. అలా నేను అనుకోవడం వల్లనే అడుగు తినే పని చేస్తాను. నేను మీకెందుకు చెప్తా అంటే, మీరు ఆటో ఫీల్డ్కి రావద్దండి. నేను చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ మీకు ఉంటే ఆటో ఫీల్డ్కి రండి. అలా వచ్చిన తర్వాత సిగ్గు లేకుండా బతకడం అలవాటు చేసుకుంటే ఆటో ఫీల్డ్కి రండి. ఇప్పుడు బాడుగు పోతాం, ఆన్లైన్ బాడుగులు పోతాం, స్టాండ్లు కాడ నీ అమ్మ నీ అక్క నా కొడక అని తిడతా అంటారు. ఇక్కడ ఎందుకు ఎక్కిస్తావు అని చెప్పిందన్న. పచ్చిగా అవన్నీ విని కూడా సీము రక్తాన్ని అంతా లోపల పెట్టుకుందానా, సిగ్గు లేకుండా ఓకే పర్లేదు అని చెప్పి నెమ్మదిగా ఆ స్టాండ్ల కాడ నుంచి బాడీ ఎక్కించుకొని వచ్చే కెపాసిటీ ఉందా? మొహమాటంతో నా కొడక నువ్వే నన్ను నీ అమ్మ అంటావరా అని చెప్పి గొడవలు పోతే స్టాండ్ వాళ్ళందరూ చుట్టుకుంటారు, ఒళ్ళు పగిలిపోతుంది. ఆ విధంగా అంతమంది అన్ని మాటలు, అది ఒకసారి కాదు, ప్రతిసారి ప్రతి స్టాండు. తిరుపతి రైల్వే స్టేషన్ కాడికి పోతాం, 5 స్టాండ్లు ఉన్నాయి. విష్ణు నివాసం కాడ 3 స్టాండ్లు ఉన్నాయి. బస్ స్టాండ్ కాడ 6 స్టాండ్లు ఉన్నాయి. తర్వాత శ్రీనివాసం కాడ 4 స్టాండ్లు ఉన్నాయి. ఎక్కడ 10 మంది నిలబడితే అక్కడ స్టాండ్ ఒకటి ఉంటుంది. 10 మంది నిలబడితే చాలు. ఒక చోట బస్సు ఆగతాంది అంటే చాలు అక్కడ ఒక స్టాండ్ ఉంటుంది. ఇలా ప్రతి చోట ప్రతి స్టాండ్ వాడు లైన్ పైన తిరిగేటువంటి వాళ్ళను, ఆన్లైన్ బడుగులు తోలేటువంటి వాళ్ళను పచ్చిగా తెస్తా అంటాడు. నీ అమ్మ నీ అక్క నీ చెల్లి నా కొడుక చంపేస్తానని చెప్పిందన్న. కొన్నిసార్లు ఆటో బీగాలు తీసుకున్నదన్న ఇబ్బంది పెట్టే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మన ఆటో ఫీల్డ్లో ఉన్నారు కదా, వాళ్ళందరినీ అడగండి. నేను చెప్పే విషయం ఒక్కటి తప్పైతే అడగండి. కాబట్టి ఇలా అన్నీ చంపుకొని బతకగలిగితే ఆటో ఫీల్డ్కి రండి. రోడ్డు పైన పోతా ఉంటాం, ఒక చోట ట్రాఫిక్ ఆగుంటుంది. ఏ పోలీసుడు ఆటో వాడికి రెస్పెక్ట్ ఇవ్వడు. పోరా నా కొడక ఇదే మాట్లాడతారు. ఎవ్వరు మంచిగా మాట్లాడరు. తప్పు ఎవడు చేసినా సరే ఆటో అని తిడతారు. అంతెందుకప్ప, నేను ఒకసారి పోతాను, సడన్గా ఒక స్కూటర్లో దూరేశాడు. దూరింది కాకుండా వాడు నన్ను తిడతాడు. అటు తర్వాత ఇంకొకసారి పోతాను, నేను వెనకాల ఒకటి హార్న్ కొడతానే ఉన్నాడు. నేను వాడికి చెప్పా, నా ముందు రోజు పోతే నేను పోతాను, అంతేగాని నువ్వు హార్న్ కొట్టి నన్ను విసిగిస్తే ఏమొస్తుంది, కనీసం ఆలోచించవా అని అడిగాను నేను. అందుకు వాడేమన్నాడు తెలుసా? చెప్పండి, వాడేమని ఉంటాడు? కారోడు నీ పెళ్ళాన్ని దెంగ అన్నాడు. చెప్పండి, ఇలా ఉంటుంది ఆటో ఫీల్డ్. మీరు అనుకున్నట్టు మంచిగా ఉండదు, మీరు అనుకున్నట్టు గౌరవంగా ఉండదు. కాబట్టి ఆటో ఫీల్డ్కి రావాలనుకుంటే నేను చెప్పిన వాటిని అన్నిటిని మేము జయిస్తాం, మేము బ్రతకదాం అనుకుంటే మాత్రమే ఆటో ఫీల్డ్కి రండి. లేకుంటే ఎవరు ఆటో ఫీల్డ్కి రావద్దండి. మేము ఖాళీగా ఉన్నాము, ఆటో ఫీల్డ్కి వస్తాము, టైం పాస్కు ఆటో ఫీల్డ్కి వస్తాం, వద్దు. కొంతమంది అడుగుతా అంటారు, మేము పార్ట్ టైంగా ఆటో ఫీల్డ్కి వస్తామని చెప్పి. అలా పార్ట్ టైంగా ఆటో ఫీల్డ్కి రావడానికి దానికోసం కూడా ఒక వీడియో చేసి పెట్టా. వీలైతే చూడండి. పార్ట్ టైంగా ఆటో ఫీల్డ్కి రావాలనుకునే వాళ్ళు దాన్ని చూడండి, దీన్ని కూడా చూడండి, తెలుసుకోండి. ఆటో ఫీల్డ్ అంత ఈజీ కాదు. మనం ఒక కూలీ పనికి పోతే నికరంగా ఈజీగా 500 సరే ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆటో ఫీల్డ్లో వస్తాయని గ్యారంటీ లేదు. వచ్చిన తర్వాత మనం ఏదో పనిలో ఉంటాం, వాడో వీడో ఇంకొకటో పరిచయాలు వస్తాయి. ఆటో ఫీల్డ్కి వచ్చిన మొదట్లో ఎలాంటి పరిచయాలు ఉండవు. కానీ ఆటో ఫీల్డ్కి వచ్చిన తర్వాత పరిచయాలు చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఖచ్చితంగా ఆటో ఫీల్డ్లో పరిచయాలు కావాలి. అవి గౌరవపూర్వకమైన పరిచయాలు కావాలి. ఆ పరిచయాల్లో వాడి టీ తాగుతుంటాడు, వానితో పాటు పోతాం, వీడి టీ తాగుతుంటాడు, వీనితో పాటు పోతాం. కొన్నిసార్లు అప్పుడు మనకేదైనా పని ఉంటే కూడా ఆపుకొని పోవాల్సి వస్తుంది. అప్పుడు డబ్బు బొక్క, తర్వాత టైము బొక్క. ఆ టైంలో బాగా ఏదైనా వస్తే కూడా పోలేం. కొన్నిసార్లు పరిచయాలు, ఇలా అనేక క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు పెళ్ళి కాని వాళ్ళైతే మీరు ఆటో తోలుతారంటే కనీసం మీకు పిల్లలు కూడా ఎవరెవరు. ఒకవేళ మీ బంధువర్గంలో ఏదైనా ఇవ్వాలేమో, వీడు నా రక్త సంబంధం అనుకొని మీకేమైనా పిల్లని ఇవ్వాలేమో. కానీ ఆటో డ్రైవర్కి పిల్లని కూడా ఇవ్వరు. ఎందుకంటే ఆటో డ్రైవర్కి అన్ని అలవాట్లు ఉంటాయి, ఎక్కడ లేని అలవాట్లు ఆటో డ్రైవర్లకు ఉంటాయని చెప్పి ఒక్కడు కూడా పిల్లని ఇవ్వడు.
కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటినీ ఆలోచించుకొని ఆ తర్వాత ఆటో ఫీల్డ్కి రండి. కావాలంటే ఈ వీడియోని మీరు ఒక 1000 మందికి చూపించండి. నేను చెప్పిన వాటిలో ఒక్కటన్నా సరే, ఒక్కడైనా సరే, ఒక్క ఆటో డ్రైవర్ అయినా సరే కాదనే వాడు ఉన్నాడని చూద్దాం. స్టాండ్లో లక్షల పోసి స్టాండ్లు తీసుకుంటారు కదా, వాళ్ళ పరిస్థితి కొంచెం బెటర్. ఈరోజు ఆన్లైన్ బాడుగులు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అడుగు తినేటువంటి పరిస్థితికి వచ్చేసారు. దానివల్ల మీరు నన్ను కంటిన్యూగా ఫాలో అయ్యేటువంటి వాళ్ళైతే తిరుపతి రైల్వే స్టేషన్ కాడ తెల్లవారితో 4 నుంచి 8 వరకు లోపలికి అలో చేయరు. ఎవరైనా కస్టమర్ బుక్ చేస్తే సార్ ఒక 200 మీటర్లు 300 మీటర్లు నడిచి రండి అని చెప్పి దూరంగా పిలిపించుకొని ఎక్కించుకునే పరిస్థితి. అలా చాలా క్యాల్కులేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని మేము భరిస్తాము, మేము తెలుసుకుంటాము, వీటికి అనుగుణంగా మేము నడుచుకుంటాము, మా పద్ధతులు మార్చుకుంటాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఆటో ఫీల్డ్కి రండి. లేకపోతే ఎవ్వరూ ఆటో ఫీల్డ్కి రావద్దండి. మీరు అనుకున్నంత ఈజీ ఆటో ఫీల్డ్ కాదు అని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. నేను చెప్పిన విషయాలు మీకు మంచిగా అర్థమైందా, చెడ్డగా అర్థమైందా అనేటువంటి విషయాన్ని వీలైతే కింద కామెంట్ చేయండి. బ్రదర్స్, లాస్ట్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. వీలైతే ఏదో ఒక కామెంట్ చేయండి. హాయ్ అన్న, బాయ్ అన్న, గుడ్ బాయ్ అన్న అని చెప్పి లవ్ గుర్తులైనా సరే సింబల్స్ అన్నా పెట్టండి. ఎందుకంటే మనం చేసేటువంటి ఒక మంచి వీడియో అన్నది 10 మందికి రీచ్ అవ్వాలంటే, యూట్యూబ్ పుష్ చేయాలంటే తప్పనిసరిగా లైక్ చేయడం, కామెంట్ చేయడం తప్పనిసరి. కాబట్టి చేయండి. మీ సహోదరుడిగా నేను మీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాను. నా నెంబర్ ఇచ్చి మీతో చాలామందితో మాట్లాడుతున్నాను. మీరు పెట్టేటువంటి ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తున్నాను. మీకు అవగాహన కల్పిస్తున్నాను. మీ సహోదరుడిగా, మీ నీడలాగా ఈ ఛానల్ ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇలా మీకు భయంకరంగా నమ్మకం పెరిగిందనుకో, హ్యాపీగా ఫాలో అవ్వండి, మాట్లాడుకుందాం. వీలైతే వీక్లీ ఒక లైవ్ పెట్టని ట్రై చేస్తా. లైవ్లోకి రండి, హాయ్ చెప్పుకుందాం, బాయ్ చెప్పుకుందాం, బాధలు పంచుకుందాం, మన స్నేహాన్ని పెంచుకుందాం. అది సంగతి. ఇంకేంటి, ఏం లేదు. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.